పుత్తూరు మండలం మరియు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల మండలాల నుండి వచ్చి ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియజేయడానికి గత కొంతకాలంగా కొన్ని రోజుల నుంచి కూడా మీరు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీల కోసం సమాజం కోసం మీకోసం ఇంత కష్టపడుతున్న ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ గారికి ఆయాలందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు జీతాల పెంపు విషయంలో కావచ్చు, లేక నెక్స్ట్ మీ యొక్క అంగన్వాడీలు ఎవరైతే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే మీ యొక్క అంగన్వాడీలు సచివాలయ ఉద్యోగుల ద్వారా వాలంటీర్ల ద్వారా హస్తగతం చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి దండెత్తే విషయంలో కూడా కావచ్చు, మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేయడం అనేది ఈ రోజు ఢిల్లీ స్థాయిలో, ఈ రోజు విజయవాడ స్థాయిలో వాళ్ళ తాలుగా సచివాలయాల డేటులు వారాయి. ఇది ఇప్పటికే చాలా కేంద్ర మంత్రి వరకు కూడా వెళ్ళింది. ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉంది వేరే మహిళలకు మాత్రమే ఉందని మరొకసారి నిరూపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న మన రోజమ్మ గారు ఒకసారి ఆలోచించినట్లయితే ఒక పక్క రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పంటలు పోయి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయ్యి వాళ్ళు పొలాల్లో పట్టి ఏడుస్తుంటే వీళ్ళు గారేమో వర్షంలో చిండి వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు అనమాట. ఇది ఈ యొక్క రాజకీయము ఈ ప్రస్తుతం ఉండే అధికార పార్టీ తాలూకా విధి విధానాలు ఈ రకంగా ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలంటే ఈ రోజు మన గ్రామాల్లో కావచ్చు, లేదా మన జిల్లాల్లో కావచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో కూడా కావచ్చు, చిన్న పిల్లల్ని కానీ లేకపోతే ఒకనొకప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు మీరు ఒక ఏమైనా సరే మీరు మీటింగులు పెట్టినా లేకపోతే పెద్ద పెద్ద మహాసభలు పెట్టినా ఫస్ట్ లైన్ లో ఉపయోగించుకొని వాళ్ళకి ఇచ్చే మూడు రూపాయల జీతం కోసం వాళ్ళకి ఫస్ట్ లైన్ లో పెట్టి మీ బ్యానర్లు మోయించింది అంగన్వాడీ టీచర్లు కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్లతో మీరు ఏ రకంగా అయితే ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నారో, వాళ్ళు ఏ రకంగా అయితే మీరు మీ యొక్క సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారో, అలాంటిది మీకు ఇచ్చిన ఈ డబ్బుల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ విషయం మీకు తెలుసు, సమాజంలో ప్రతి ఒక్క జనాలకు తెలుసు. అదే లక్షలు ఇచ్చి పెద్ద పెద్ద బెనిఫిట్గా ఉద్యోగులందరినీ కూడా పక్కన పెట్టి ఏ చిన్న పన్ను అయినా సరే వేళ్ల చేత చేపించి, ఏ చిన్న చాకరీ కూడా వేళ్ల చేత చేపించి కనీసం వేతనాలు పెంచకుండా మీరు ఈ యొక్క ఉద్యోగ భద్రత కూడా లేకుండా ఈ రోజు వచ్చిన ఇంకా అప్డేట్ ఏంటంటే వీళ్ళ తాలూకా ఈ అంగన్వాడీ ఈ యొక్క కేంద్రాన్ని సచివాలయాల చేత లేకపోతే సచివాలయం అందులో ఉండే వాలంటీర్ల చేత నడిపిస్తాడంట. అదే వీళ్ళందరూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి మళ్ళీ తెలుగుదేశం మరియు జనసేన వామపక్షాలను సిపిఎం సిపిఐని అన్నిటితో కలుపుకొని ఏదైతే ఈ యొక్క సమాజానికి అడ్డుగా నియంత పాలన సాగుతుందో ఒక నియంత పాలన పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. అదే రకంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అంగన్వాడీ టీచర్లు ఏ రకంగా అయితే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకి జీతాలు పెంచకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడి వాళ్ళకి వచ్చిన జీతాల కోసం కేవలం మీరు వాళ్ళని ఉపయోగించుకోవడానికి తప్పితే కనీసం వాళ్ళకి ఎప్పుడైనా వేతనాలు పెంచారా? ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచుతున్నారు. ఒక్కొక్క ఉద్యోగి సచివాలయం కావచ్చు, ఇంకొక ఉద్యోగులు కావచ్చు, ఒక్కొక్కరికి ఉద్యోగంలో ఎంతెంత సార్లు వస్తాయి. మినిమం చాలా తక్కువలో తక్కువ 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయితే లక్షల దాటి చేసిన పనిలేదు అక్కడ. అలాంటిది ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టమే, చాలా ఇబ్బంది పడి ఇంటి ఫ్యామిలీని కూడా ఇంటి దగ్గర వదిలి ఇక్కడికి వచ్చి కష్టం